ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. 2024లో ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది. గెలిచిన తరువాత ఏం జరగబోతుంది అనేది ఇప్పటికే ప్రజలందరిలో కూడా ఊహాగానాలన్నీ కూడా అలుముకున్నాయి. వీళ్ళకి మంత్రి పదవి వస్తుంది, లేకపోతే వీళ్ళకి హోంశాఖ వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఆ పదవి వస్తుందని చెప్పి ఇప్పటికే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంకొక చర్చ అయితే సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది. ఏంటి ఆ చర్చ అంటే, రఘురామకృష్ణరాజుకి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం ఎలా ఉండబోతుంది 2024 అసెంబ్లీలో. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఫైనల్గా క్లియర్ కట్గా ఆయన ఉండి నుంచి అయితే తన నామినేషన్ కూడా వేయటం అయిపోయింది. సో కూటమి అభ్యర్థిగా ఉండి నుంచి ఆయన స్పష్టంగా పోటీ చేస్తున్నాడు. సో ఇది వరకు క్లియర్ కట్, గెలవటం 200% కన్ఫర్మ్, అందులో సందేహమే లేదు. రఘురామకృష్ణరాజు గెలుపుని అడ్డుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఆయనకి టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వాడి కొన్ని పార్టీలను అడ్డుకోగలిగాడేమో, కానీ రేపు ఆయన గెలుపుని మాత్రం జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసి ఆయన సర్వశక్తులు ఒడ్డి ధారపోసిన రఘురామకృష్ణరాజు గెలవటం ఖాయం. ఎందుకంటే సర్వేలన్నీ కూడా అవే చెప్తున్నాయి కాబట్టి. సరే, బాగానే ఉంది. గెలిచిన తర్వాత ఏం జరగబోతుంది, ఏంటి రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏంటి ఆ యుద్ధం అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి అంశం ఏదన్నా ఉందంటే ప్రధానంగా రఘురామకృష్ణరాజుదే. వాస్తవానికి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వకపోతే అన్ని పార్టీలు, అంటే ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి, అందరూ కూడా బాధపడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వాల్సిందే, అలాంటి వ్యక్తిని వదులుకోవటానికి లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సూచనలు సలహాలు చేసిన వాళ్ళే. సరే, అంతిమంగా చంద్రబాబు గారు అయితే రఘురామకృష్ణరాజుకి న్యాయం అయితే చేశారు. రేపు గెలిచిన తరువాత రఘురామకృష్ణరాజుకు ఇవ్వబోయే పదవి స్పీకర్ పదవి అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అది నిజంగా ఇస్తారా లేదా, ఆయన ఏమైనా హామీ ఇచ్చారా లేదా అనేది మనకైతే తెలియదు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఎప్పుడు దీని గురించి అయితే ఏం మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ట్రోల్స్ రూపంలో ఎక్కువ జరుగుతుంది. రఘురామకృష్ణరాజు గారు రేపు కాబోయే స్పీకర్ అయిన తరువాత జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా డీల్ చేస్తారు అనేదే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సరే, సోషల్ మీడియాలో అంటే వేరు పదాలు పెట్టి పొట్టి అని అదని ఇదని కూర్చోరా అని చెప్పేదో ఆయన అంటాడని చెప్పి నడుస్తుంది. సరే, ఆ పదాలన్నీ స్పీకర్గా ఉండి ఆయన ఉపయోగించకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ఊహించుకుంటే జగన్మోహన్ రెడ్డికి సెల్జరం వచ్చే పరిస్థితి. తాను ఎంత రఘురామకృష్ణరాజుని ఎంత శారీరకంగా మానసికంగా జగన్మోహన్ రెడ్డి ఎంత వేధించాలో అంతా వేధించాడు, ఎంత సైకో ఆనందం పొందాలో అంత ఆనందం పొందాడు. అయితే చివరికి రఘురామకృష్ణరాజు అసలు పోటీ చేయటమే ఇష్టం లేక తన సర్వశక్తులు ఒడ్డి ఎంపీ సీటు కూడా రాకుండా అడ్డుకోగలిగాడు. అంతిమంగా అయితే రఘురామకృష్ణరాజు ముందు తన కుప్పుగంతులు సాగలేదనుకోండి, మొత్తానికి కొద్దిగా ఆలస్యమైన ఆయన చేరాల్సిన చోటకే చేరారు. ఆ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. దీని అయితే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేకపోయాడు కదా. మరి రేపు గెలిచిన తర్వాత నిజంగానే రఘురామకృష్ణరాజు స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఎదుర్కోగలడా? నిన్న మొన్నటి వరకు ఏకవచనంతో రకరకాలుగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రేపు అదే రఘురామకృష్ణరాజుని అధ్యక్ష అని పిలవాల్సిన పరిస్థితి. అదే రఘురామకృష్ణరాజు గారు కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా, ఆయన అవునంటే మైకు, కాదంటే కట్టు. రేపు జరగబోయేది ఇదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి డీల్ చేయగలడా? ఆయన వచ్చిన ప్రతిసారి నిలబడి నుంచోవాలా, ఆయన అందరూ నిలబడాలా? జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చైర్ మీదకి వచ్చే సమయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా నిలబడాలి. 5 ఏళ్ల పాటు స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఎప్పుడు ఎదురుపడినా జగన్మోహన్ రెడ్డి నిలబడాలి. మరి ఈ సీన్ ఒకసారి ఊహించుకోండి. రఘురామకృష్ణరాజు గారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలబడి మౌనంగా ఆయన వెంక చూడటం అనే సీన్ ఒకసారి ఊహించుకోండి. మరి గతంలో రఘురామకృష్ణరాజుని చేసిన వేధింపులకు తర్వాత జరగబోయేదాన్ని ఒకసారి ఊహించుకుంటే ఇదంతా జరుగుదని నేను చెప్పట్లా, కాకపోతే సోషల్ మీడియాలో నడుస్తుంది. ఏమో ఒకవేళ నిజంగా జరిగితే రఘురామకృష్ణరాజు గారు నిజంగా స్పీకర్ అయితే తట్టుకోగలడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి నిలబడగడా? జగన్మోహన్ రెడ్డే కాదు, ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది కౌన్ కిస్కా గొట్టంగాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు మీద విమర్శలు చేసిన పరిస్థితి. ఆయన విగ్గు పెట్టుకుంటే వీళ్ళకేదో నొప్పంట, ఎవరో పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళకేదో నొప్పంట. అంతే, అటు పవన్ కళ్యాణ్ మీద పెళ్ళిళ్ళ మీద, ఇటు చివరికి రఘురామకృష్ణరాజు గారిని విమర్శించడానికి వ్యక్తిగతంగా ఏమీ లేక విగ్గురాజు అని పేరు పెట్టారు. ఆయన అదే అన్నాడు, విగ్గు పెట్టుకుంటే మీ కూడింది ఏంటని చెప్పి ఆయన బహిరంగంగానే అడగటం కూడా జరిగింది. సో కాబట్టి రేపు నిజంగానే రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన స్పీకర్ అయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి తల కొట్టేసినట్టుగా ఉంది. మొన్న అవమానించారని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీని అయితే బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. సరే, అది వేరే రీజను. ఇప్పుడు రేపటి రోజున
జగన్మోహన్ రెడ్డి స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు కానీ ఎన్నికైతే అది చూడలేక 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి అయితే వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇది మాత్రం తథ్యం. ఎందుకనంటే రఘురామకృష్ణ స్పీకర్ అనే వ్యక్తికి అపరిమిత అధికారాలు ఉంటాయి. సభ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఆయనే. ఇతర వ్యక్తులతో పోలిస్తే కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఆయనకు ఉంటాయి. టీడీపీ నేతలను ఎంత ఇబ్బంది పెట్టారు, మార్షల్ చేత బలవంతంగా బయటికి ఈడ్చుకెళ్ళి రేపు రఘురామకృష్ణరాజు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని మార్షల్ చేత బయటికి ఈడిపించగలడు. రేపు అసెంబ్లీని సరే వైసీపీ పాలనలో అంటే అసెంబ్లీ నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కానీ రేపటి రోజున అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అదే జగన్మోహన్ రెడ్డిని 2 రేఖలో పట్టుకుని బయటికి ఈడ్చుకెళ్ళమంటారు. మార్షల్స్కి చెప్పేది అదే, ముందు ఆయన బయటికి ఈడ్చుకెళ్ళమంటారు, లేదా సస్పెండ్ చేసి బయట కూర్చోబెడతారు. కనీసం అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా కూడా చేయగల సమర్థత స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు ఉంటుంది. ఇవన్నీ ఊహించుకుంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గాల్లో తేలినట్టు. ఇదంతా జరుగుద్దా లేదా అనేది పక్కన పెడదాం, కానీ ఈ ఊహ అనేది ఖచ్చితంగా ఒక ఆనందాన్ని అయితే ఇస్తుంది. మరి రఘురామకృష్ణరాజు గారి కన్నా ఈ విషయం స్పీకర్ పదవి గురించి తెలుసో లేదో కానీ ఇప్పుడు ఏ 2-3 కలిసినా ముఖ్యంగా ఉండి ప్రాంతంలో జరిగే చర్చ అయితే ఇదే. ఆయన ఎప్పుడైతే నామినేషన్ వేశాడో ఆయన ఈ స్పీకరే అన్నారట అందరూ. చాలామంది ఉండిలో కూటమి అభ్యర్థులందరూ కూడా కాబోయే స్పీకర్ గారు, కాబోయే స్పీకర్ గారు, సాధారణంగా అందరూ ఏంటంటే కాబోయే మంత్రి గారు అని అంటూ ఉంటారు చెలక్తుతో సరదాగా. కానీ ఈయన కాబోయే స్పీకర్ గారు అంటున్నారు. అంటే ఈయనకి మంత్రి పదవి కంటే కూడా స్పీకర్ పదవి అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వాస్తవానికి ఆ ట్రోల్ భాషలో చెప్పాలంటే అరే పొట్టోడా కూర్చో అంటే జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలా, అరే పొట్టోడా లగరా అంటే లగాల అని పరిస్థితి. అంటే పొట్టోడా అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే మరి రఘురామకృష్ణరాజు గారి పక్కన నుంచి ఉంటే ఒకవేళ ఇలా చూడాల్సిన పరిస్థితి. ఆయన పర్సనాలిటీ కానీ ఆయన హైట్కి కానీ మనందరికీ తెలుసు, ఉన్నవాళ్ళలోనే కొంచెం గంభీరంగా కనపడతారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నిజంగా ఫోటో కోసం పక్కన నిలబడినా కానీ ఏదో చిన్నపిల్లోడు పక్కన నిలబడినట్టుగా ఉంటుంది. సో అలాంటి సీన్ ఎదురవుద్ది. ఏదైతే రఘురామకృష్ణరాజుని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా దెబ్బతీయటం వేరు, కానీ రఘురామకృష్ణరాజు గారిని శారీరకంగా వేధించారు. రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గా చెప్పారు, నన్ను చిత్రహింసలు పెడుతుంటే ఎవరో ఫోన్ చేసి చూపించారు, అది జగన్మోహన్ రెడ్డికే చూపించారు. వీడియో కాల్లో నా మీద చేసే చిత్రహింసలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి చూశాడు అని స్వయంగా రఘురామకృష్ణరాజు గారే చెప్పారంటే ఒక రకమైన సైకో ఆనందం అది. సో ఈ మొత్తానికి కూడా రేపు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే మాత్రం విరుగుడు కాబోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రఘురామకృష్ణరాజు స్పీకర్ అని, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటే ఏం జరగబోతుంది అనే దాని గురించి ఆ రకరకాల సినిమా డైలాగ్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి ఎడిట్ చేసి ఆ ఫేసులకేమో రఘురామకృష్ణరాజు గారి ఫేస్ కొంతమందికిను, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఇతర నాయకుల ఫేసులు మరికొంతమందికి పెట్టి ఆ కామెడీ స్కిట్లు అయితే ఏవైతే ఉన్నాయో మిలియన్ వ్యూస్, అవన్నీ కూడా మిలియన్ వ్యూస్, ఎక్కడ చూసినా మిలియన్ వ్యూస్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు రఘురామకృష్ణరాజు టాపిక్ నడుస్తుంది. మొత్తంగా ఆయనకి సీటు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అందులో విఫలమయ్యాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసలు సీటు రాకుండా అడ్డుకోవాలని చేసిందే అది. రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయలేనండి. వాస్తవానికి ఏంటంటే ఈ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే ఆయన ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ తలనొప్పి లేకుండా పోను జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో. కానీ ఆయనే దాన్ని గోకి పుండి చేశాడు. పుండి చేసి ఏం చేశాడు, ఎంపీగా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏమైంది, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కదా, రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు కదా. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా వచ్చి నీ ముందు కూర్చుంటాడు ఆయన. సరిపోయిందా? ఇప్పుడు మామూలుగా అయితే ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోతురేమో, ఇప్పుడు నువ్వు కోకి పుండి చేస్తే ఏమైంది, ఆయన వచ్చి నీ ముందు కూర్చుంటాడు. స్పీకర్ పదవిలో కనుక కూర్చుంటే ఇక నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి అర్థం చేసుకో. అలాగే నీ పార్టీకి ఇప్పుడు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రేపొద్దున పదే ఇప్పుడు నువ్వు గతంలో అనేవాడివి కదా, దేవుడి స్క్రిప్ట్ 23వ తారీఖున ఏదో ఇది 23 సీట్లు వాళ్ళకి వచ్చాయి, 23 మందిని లాక్కున్నారని చెప్పి కథ చెప్పావు కదా. అలాంటి కథలు రేపు వాళ్ళు కూడా చెప్తారు, చాలా చెప్తారు. ఎందుకంటే రేపొద్దున నీ పార్టీకి 23 కూడా వచ్చే పరిస్థితులు నువ్వు ఏదైతే 23 అని ఎగతాళి చేశావో ఆ 23 కూడా ఇప్పుడు నీకు వచ్చే పరిస్థితి లేదు. రేపటి రోజు నీ పరిస్థితి ఏంటో నీకే అర్థం కాని పరిస్థితి. ఇక నీ కోడికత్తి డ్రామాల లాంటి ఈ రాయి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాని మీద ఆ RRR కూడా ఆ తీవ్రమైన సెటైర్లు కూడా వేయడం జరిగింది. ఏది ఏమైనా తాజాగా రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎటువంటి యుద్ధం అసెంబ్లీలో జరగబోతుంది అనే దాని గురించి అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తంగా అభిమానులకి ఇది ఒక ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. రేపు అది జరుగుద్దా లేదా అనేది పక్కన పెడదాం. ఎక్కడా చంద్రబాబు గారు ఇస్తానని అయితే మనకైతే తెలియదు కదా.
ఆయనకి ఏమైనా చెప్పారేమో మనకైతే తెలియదు. కానీ మామూలుగా జరిగే చర్చ సాధారణంగా అందరూ ఊహించుకుంటూ ఉంటారు, రేపొద్దు నేను గెలిస్తే అది అవుతాడు, ఈయన గెలిస్తే ఇది అవుతాడని. సాధారణంగా ఎక్కువ మంది అందరూ మంత్రులు అవుతారని ఊహించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అవుతారు. ఆయన స్పీకర్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను ఆడుకోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, బయటికి పోమంటే బయటికి పోయే పరిస్థితి రావాలి. అది మేమందరం చూడాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనం కూడా జరగాలనే కోరుకుందాం. అయితే అదే మన చేతుల్లో లేదనుకుంటే అదంతా పార్టీ వాళ్ళ అధిష్టానం నిర్ణయాలు అనుకుంటే అందులో కూటమిలో ఉన్నారు. కాకపోతే ఈ సీను ఏదైతే ఉందో, ఒక వ్యక్తిని మనం గట్టిగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని గట్టిగా ఆడించాలి అంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే ఆయన సొంత పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డికి ఏకుకు మేకే అయిన వ్యక్తి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శించకుండానే ఆ పార్టీ గాలి మొత్తం తీసేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తీవ్రంగా వేధించాలని ప్రయత్నం చేశాడు. సరే, అందులో కొంత సఫలమైనప్పటికీ కూడా చివరికి ఏదో నేను చెప్పినట్టుగా ఆ 4 రోజులు జగన్మోహన్ రెడ్డి సునకానందం పొందితే పొందుండొచ్చు, సైకో ఆనందం పొందితే పొందుండొచ్చు. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేసిన పరిణామాలే. స్టిల్ ఈ రోజుకి కూడా నేను ఇందాకే చెప్పినట్టుగా గోటితో పోయేదాన్ని గొడ్డలదాకా తెచ్చి పార్లమెంట్కి వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. ఆ బాధపడతాడు, రేపటి రోజున ఎందుకురా నేను ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోయేవాడిని కెలికి మరీ అసెంబ్లీకి తెచ్చి కూర్చోబెట్టుకున్నాను అని చెప్పి రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాధపడే పరిస్థితి అయితే వస్తుంది అనడంలో సందేహం లేదు.